మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మేము అంతాక్షరి అయితే ఆడతాము. తాగిలేసుకుంటావా? ఇక్కడ రోడ్డు చూడండి బ్లాక్ అయిపోయింది. మొత్తానికి అయితే బిస్కెట్ అయినాము గాయస్. నేను నిన్ననే కారు 300 పెట్టి గడిగించిన గాయస్, మొత్తం దుమ్మే. నా నోరుకి ఇంత పవర్ ఉందని నాకు ముందే తెలిసింటే ఏదో డబ్బులు వచ్చే విధంగా కోరుకుని కావాలా. అయితే ఆధార్ కార్డు తెచ్చుకున్నాను, ఎక్కడ అయిపోతే అక్కడ ఇంటికి వెళ్ళిపోతాం. వీడు తీసుకునేది 150 రూపాయల టికెట్ అయితే 500 క్యూలో పోతాను. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. ఒరే నువ్వు స్టార్టింగ్ నుంచి సర్దుకోవడమేనా? సో ఈరోజు సండే రోజు అయితే మేమంతా శ్రీశైలం అయితే బయలుదేరుతాను అనమాట. ఎవరెవరమంటే నేను, మమ్మీ, శ్రీరామ్, మస్తాన్, చిక్కు అందరం అయితే బయలుదేరుతున్నాం. సో ఇప్పుడు మన గణేశునికి పూలు పెట్టేసి స్టార్ట్ చేద్దాం జర్నీని. రండి. మన వినాయకమయ్యకి జిల్లేడు పూలు అంటే బాగా ఇష్టం కదా. సో వినాయకుని ఆయన వాళ్ళ నాయన దగ్గరికి పోతున్నాం కాబట్టి ఆయనకి మనం ఈ జిల్లేడు పూలని అంటే అక్కడ పెడదాం. రండి. మనము వినాయకుని దగ్గర పూలు పెట్టేసి గణపతి బప్ప మోరియా. నేను నైటే ఫుల్ ట్యాంక్ చేయించేసిన, అంటే మనం ఏదైనా ముందు ప్రీ ప్లాన్డ్గా ఉంటాం అనమాట. పొద్దున్నే మార్నింగ్ వ్యూ సన్ రైజ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. బాగుంది కదా వెదర్ కూడా. ఇప్పుడే పూర్మాలకైతే రీచ్ అయినాము. టిఫిన్ తిందామని చెప్పేసి అయితే ఆగినాము. మమ్మీ వాళ్ళు అయితే ఆడ ఆర్డర్ చెప్తాను. మేము కాలకృత్యాలు తీర్చుకుంటామని చెప్పి అట్లా నడుచుకుంటా పోతాము. మా వాళ్ళు ఇద్దరు చూడు మ్యాచింగ్ చేసిండ్రు. వాళ్ళు బ్రదర్ సినిమాలో సూర్యలాగా అనమాట. కాకపోతే వాళ్ళు ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు, వీళ్ళు ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. వీళ్ళిద్దరు మాట్లాడుకొని వేసుకున్నారు. నాకు చెప్పలే వీళ్ళు వేసుకోమని చెప్పి. పొద్దున్న చెప్తే ఐరన్ చేయిద్దా ఇట్లా మాట్లాడతాను. ఇట్లాంటి వాళ్ళని ఏం చేద్దామంటారు ఫ్రెండ్స్ చెప్పండి. వీడు ఇడ్లీ చెప్పుకున్నాడు, వీనికి భిన్నా వచ్చింది. మేము మసాలా దోశ చెప్పుకున్నాము, మాది ఇంకా రాలా. మాకైతే ఇంతవరకు రాలా. 20 నిమిషాలు అయిపోయింది. 20 నిమిషాల తర్వాత మా మస్తానికి వచ్చింది. మళ్ళా 10 నిమిషాల బ్రేక్ తర్వాత నాకు వచ్చింది. ఈ అమ్మాయికి రాలే. ఫుల్ బిజీగా ఉంది. వాటర్ టేస్ట్ ఎట్టుందో చూద్దాం. చట్నీలో ఉప్పు తక్కువ ఉంది, చెమట చుక్కలు కారి పడతానే సరిపోతాను. నేను తినేసా ఇడ్లీ ఎప్పుడో ముందే తినేసా. కోరమాల దాటి అయితే 4 గుంటలు మా సొంతూరు మీదుగా అయితే పోతున్నాము శ్రీశైలం. సో ఏదన్నా ఆట ఆడదాం రా, అంతాక్షరి ఆడదామా? మీరంటే ఆర్టిస్టులు బ్రో. మేము బోర్ కొడుతుంది మాకు. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం మేము అంతాక్షరి అయితే ఆడతాము. 5 మందిమే. అందరూ పాటలే పాడాలా. మస్తాన్ కానీరా అంటే ఐ మీన్ అంతాక్షరి చెప్పు. అంతాక్షరి ఆడుకుందామా, ఒక్కొక్కరి పేర్లు చెప్పు. అంతాక్షరి ఆడుకుందామా, పాటలు పాడుకుందామా. ఎవరికి వచ్చింది? సిరా గాడికరా పాడరా, మాతో పాడు. అంది గుర్తురా. మా మసక చీకటిలో మల్లె తోట వెనకాల మామిడిలా కలుసుకో. మనం ఫ్యామిలీతో పోతున్నాం రా. సరే మాతో ఇంక వేరే పాటలు ఏమి లేవురా. దాతమ్మ తాగిలేసుకుంటావా? మాతో పాడు. ఏం చెప్పింది? అంతమందిలో ఉంది అది. మళ్ళా దానా అపజయాల కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులెన్నో రాలిన చోటే కొత్త చిగురు రామ్మ చిలకమ్మ ప్రేమ మలకమ్మ రాగమ్మ రాధమ్మ నీలే నలుపమ్మ పాలే తెలుపమ్మ గోపమ్మ. మారా గుద్దులు గుద్దించుకో, మాతో పాస్ చేపిస్తాం. ఊరిచ్చి ఊహలు పెంచి తప్పుగా పోతావెందుకు? ఆ పంతం నీకై
నీకై ప్రాణాలు ఇస్తానన్నా ఇంకా ఇంకా అలసైపోతున్నానా పొరపాటుంటే మన్నించవే ఓరా నా అందమైన అనిత దయలేదా కాస్తైనా నా పేద ప్రేమ పైన నా గట్టిగా పాడాల నువ్వంటే నాకిష్టం నువ్వంటే నాకిష్టం ఇష్టం మా మాయదారి మైసమ్మ మైసమ్మ మనం మాదారం పోతమే మైసమ్మ మైసమ్మ మళ్ళా మానేనా మైసమ్మ తానా తానా టా టక్కు టక్కు టప్పోరి కన్యా కుమారి టప్పు టప్పు టప్పున టప్పు టమారి రీరా ఏ చిన్నదో రాములోని గుడికొచ్చే చిన్నదో చిన్నదే దా దంచవే మేనత్త కుదురా ఒడ్లు దంచవే నా గుండె శిక్ష ఇవ్వకుండా అట్ట క్లూలు ఇవ్వకూడదు దంచు దంచు బాగా దంచు చూ చందమామ రావే జరబిల్లి రావే కొండెక్కి రావే కోలు పూలు తేవే బంతి పూలు తేవే వా మళ్ళా వా మల్లంగి పిట్ట మెల్లగా రమ్మంట చిన్నారి పాప పొన్నారి పాప బొమ్మంట ఆనా టా మీ తాత టెంపర్ మీ అయ్య టెంపర్ బాబాయ్ టెంపర్ నువ్వు ఇంకా టెంపర్ నేను ఇప్పుడు జుట్టు నాకు లాగేటప్పుడు పెద్ద ఓ అని లాగిటివే ఇప్పుడు చెప్పురా జుట్టు లాగించుకోరా రే నేను బాత నాకు నాయి తప్ప అందరికీ వచ్చానే గూగుల్ కొడతాడు రే ఒరే పెంచురా నాకైతే ఎంతో మస్తాను వానికి త్రిప్పున ఎగిరే గుమ్మా నీ పరుగులు ఎక్కడికమ్మా నా పెదవుల చిరునామా నిన్నెక్కడ వెతికేనమ్మా తిరిగి వచ్చే దారే మరిచావా గూటికి రా వారా నాకు వానా వానా వెల్లువాయ్ కొండ కోన తుల్లిపోయే చెలియ చూపులే చిలిపి జల్లులై తాకగా ఏదో 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 హాయి ఈమ్మ యమహాని యమ యమ అందం చెలరేగింది ఎడాపెడా రోజుల్లో నీకు ఎముడంటి వాణ్ణి రోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దుల్లో వాణ్ణి నీకేనా నిన్నే చూడను పొమ్మంటూనే కన్నులు మూసి కూర్చున్నా ఎప్పుడు చప్పున వచ్చావో ఓంకార రూపం శివం శివం భజే మంజునాథం శివం ఇక్కడ రోడ్డు చూడండి బ్లాక్ అయిపోయింది మొత్తానికి అయితే బిస్కెట్ అయినాము ఎట్ట పోవాలో కూడా తెలియడంలా ఓరియా బిస్కెట్ రోడ్ మర్చిపోయినాం మనకు అన్న అయితే హెల్ప్ చేసిండు మన సబ్స్క్రైబర్ అన్నే అన్నమాట మన లెవెల్ చూస్తా వచ్చి మన లెవెల్ అంటున్నా మన వీడియోలు అయితే చూస్తా ఉంటారంట యూట్యూబర్ కదా అని గుర్తుపట్టి రూట్ చెప్పిండు ఆయన లేకపోయింటే మేము అసలు తప్పింది ఎట్టు పోవాలో తెలియక ఏడే ఉండాల్సి వచ్చింది కానీ నేను గెస్ట్ చేసినాలే అదే రోడ్ అని పులి ఎప్పుడైనా ముందు చూపు ఉంటది పులికి కారు నీట్ గా వాష్ చేయించుకొని వచ్చినాము పడుతుందేమో అనిండు స్టార్ట్ అయింది మట్టిలోనే తిరుగుతారు చూపి ఒకసారి పొలం పని పోయేస్తున్నాడా ఏం లారీ వెళ్తున్నావు బా గాయస్ నేను నిన్ననే కారు 300 పెట్టి కడిగించిన గాయస్ మొత్తం దుమ్మే రోడ్డు చూడండి గాయస్ మొత్తానికి అయితే అన్ని కార్లు అటు వచ్చా అంటే ఈ కార్లు మాత్రం ఇటు వస్తుంది బ్రో వచ్చి 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 దాన్నే ఉంది స్పేస్ వచ్చే బ్రో తగలదు నా నోరుకి ఇంత పవర్ ఉందని నాకు ముందే తెలిసింటే ఏదో డబ్బులు వచ్చే విధంగా కోరుకుని మంచి జరగదు ఇట్లాంటి భలే జరుగుతాయి నిన్న చెప్పిన ఒక పక్క వాష్ చేస్తా అంటే
పోయేటప్పుడు దుమ్ము పట్టింది నా పరిస్థితి అంటే పట్టినప్పుడు అది చూసుకుంటాను దాంట్లో నీళ్ళు పడతా ఉంటాయి. ఏంది నా స్వామి చాలా మజ్జిగ కావాలా? आपके पास ఈ శ్రీశైలం ఘాట్ సెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నాము. ఒక్కరు కూడా హారన్ కొట్టట్లే, ఒక్కరు కూడా. ఇంకా ఈ ఆర్టీసీ బస్సు వాళ్ళు అయితే మీదికి వచ్చేస్తున్నారు. వాళ్ళు సైడ్ కూడా ఇట్లా ఆర్టీసీ వాళ్ళు అయితే ఇదో ఇట ఈ ప్రభుత్వం కొంచెం చర్య తీసుకోవాలి ఆర్టీసీ డ్రైవర్ల మీద. హారన్లు అయితే ఒక్కడు కొట్టట్లే. మనం కొట్టి వాళ్ళకి సిగ్నల్ ఇచ్చినా కూడా వాళ్ళు కొట్టట్లే. బస్సులు అయితే మరీ దారుణం, వరస్ట్. ఈ బస్సులు తోలే వాళ్ళు అయితే మీదికి వచ్చేస్తున్నారు, కారు మీదికి. జస్ట్ మిస్ ఇందా 2 సార్లు. ఘాట్ సెక్షన్ లో మా కార్ అయితే ట్రబుల్ ఇచ్చింది, పాము మాదిరి ఊగుతా పోతాంది. ఈ మస్తాన్ గాడు అయితే ఫుల్ భయపడతాడు. వాడి రియాక్షన్ చూడండి ఒకసారి. వెరీ ఫుల్ ఉండే సాట అయిపోతే ఏంది నీ పరిస్థితి? పులి ఎక్కడన్నా పులి, కెమెరా ఆఫ్ చేస్తే పులి కాదు. శ్రీరామ్ నిన్న ఒకవేళ ఆడన్నా అయిపోతే నువ్వే దిగాల, మేము దిగం రే శ్రీరామ్. అమ్మ చూడు సేఫ్ సైడ్ కి ఆధార్ కార్డు తెచ్చుకునిందంట. నేనైతే ఆధార్ కార్డు తెచ్చుకున్నాను. ఎక్కడ అయిపోతే అక్కడ ఇంటికి వెళ్ళిపోతాం. శ్రీశైలంలో రిపేర్ షాపులు ఉంటే ఇబ్బంది, లేకపోతే మేము ఈ రోజు బిస్కెటే. సాక్షి గణపతి దేవాలయం. ఇప్పుడే మేము కారులోంచి దిగి దేవాలయం ప్రాంతంలోకి అయితే ఎంటర్ అయినాం. గాయస్ ఇప్పుడే కాళ్ళు మొహం అన్నీ కడుక్కున్నాము. ఇంకా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలా. ఏదన్నా ఆటో ఎక్కేసి టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ కారు కొంచెం ప్రాబ్లం ఉంది, అది ఏందో మనకు అర్థం కాల. నేను లీవ్లో వచ్చిన ఋషి మాదిరి ఉండాలా. సో మమ్మీ వాళ్ళు అయితే ఆడ వెయిట్ చేస్తున్నారు మా కోసము. ఏదన్నా ఆటో ఎక్కి దర్శనం చేసుకొని తిని ప్రశాంతంగా తిరిగి ఫస్ట్ కార్ రిపేర్ చేపిస్తే ఇక్కడ తిరిగేటన్నీ తిరగాల ముందు. ఏమస్తాన్ అయితే తిని ప్రశాంతంగా ఫస్ట్ భోజనం అయితే చేసుకోవాలని ఫిక్స్ అయినాము. కొంచెం చాలు ఎట్లుందిమా? బాగుంది. తినేసినాము. మమ్మీ వాళ్ళు అయితే ఆడ వస్తున్నారు. దర్శనానికి అయితే పోయి క్యూలోకి పోయి నిలబడతాము. ఎప్పుడన్నా కానీ దర్శనం. ఇంకా ఈడ చెప్పులు వేసుకొని వద్దురా అంటే చెప్పులు వేసుకొని వచ్చిండ్రు. ఇప్పుడు ఆడ పెట్టాలో ఇలా అర్థం కావడం. నువ్వేరా మెయిన్ నాయి కూడా లాక్కున్నావురా. వీడికి ఎట్ట పోవాలో తెలియదు, వీడి ఇష్టం వచ్చినట్టు పోతాడు. 500కి వీడు తీసుకునేది 150 రూపాయల టికెట్ అయితే 500 క్యూలో పోతాడు. వీడు VVIP అని ఇన్నర్ ఫీలింగ్. ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మన కార్ దగ్గరికి వచ్చినాము. మన సబ్స్క్రైబర్ అన్న మనల్ని సేఫ్గా డ్రాప్ చేసిండు. సో ఇప్పుడు ఎండలు భయంకరంగా ఉండే. కార్లో కూర్చొని మాట్లాడుకున్నాం. కారు ట్రబుల్ ఇచ్చిందని చెప్పినా కదా, మన అన్న దగ్గర షెడ్ దగ్గరికి అయితే తీసుకొచ్చినాం. అన్న ట్రైల్ వేస్తుండు. సో దీనికి ఏమైందో అన్న చెప్తే దీన్ని చేయించుకొని మళ్ళీ మన డ్యామ్ దగ్గరికి వెళ్ళి ఆడ కొద్దిసేపు లాగ్ తీసుకొని మునిగేదానికి ఛాన్స్ ఉంటే ఆడన్నా మునిగి ఎంజాయ్ చేసి మళ్ళీ రప్ప కొట్టాలి ఇంటికి. నైట్లో మళ్ళీ ఇంటికి పోవాలి ఎటువంటి పరిస్థితుల్లో. ఆడ మన కారుని అయితే చెక్ చేస్తా అన్నాడు అన్న, కారుకి ఏమైందా ఏమని. ఈడ ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాము. ఇది 100 రూపాయలు అంట. ఏమంటే మీరు నిలబడుకోండి అంటుండ్రు. సరే ఇంకా వాళ్ళ కష్టం, మనం ఏం చేయలేము. ఇది మామూలుగా ఎక్కడైనా రూపాయి. ఇది జుజిబి 2 రూపాయలు అంట ఇక్కడ. కార్ అయితే మెకానిక్ అన్నకు చూపించినాము. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కింద అది నార్మల్ అదేదో పోయింది, అది ఇక్కడ దొరకదు అనిండ్రు. సో ఇంకా అది మనం కడప పోయేదాకా ఏం ప్రాబ్లం ఏం లేదనిండ్రు. సో ఎట్టో ఒకట చిన్నగా లాగిచ్చేయడమే. కార్ కిందికి దిగేదే కాబట్టి పోతా ఉంటది. ఇప్పుడైతే మనము శ్రీశైలం డ్యామ్ దగ్గరికి అయితే పోతున్నాము. ఇంకొక 2 minutes లో డ్యామ్ వ్యూ అయితే చూపిస్తా మీకు. సూపర్ అంటే సూపర్ ఉంది. నాకైతే ఎగిరి దూకాలనిపించింది దాంట్లోకి. చూద్దాం, దిగేదానికి ఆప్షన్ ఉంటే దిగుదాం డ్యామ్ లోకి కూడా.
ఈ శ్రీరాము మస్తాను ఫోటోషూట్ చేసుకుంటున్నారు. మేము ఎండకు తట్టుకోలేక చల్లగా వచ్చి ఏసీ చేసుకొని కార్లో కూర్చొని ఉండము. వాళ్ళ కష్టాలు చూడండి ఒకసారి. మీరు డ్యామ్ అయితే చూశారు కదా. సో మేము కొంచెం కిందికి వెళ్తున్నాము, ఎందుకంటే మునిగేదానికి ఆప్షన్ ఉంటే మనము మునగడానికి కూడా ట్రై చేద్దాము. ఎవరైనా మునుగుతా ఉంటే మనం కూడా మునుగుదాము, అది కూడా బ్లాగ్ తీస్తా. డ్యామ్ చూశారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నేను ఇంత ముందు వచ్చినప్పుడు నీళ్లు బాగా వదిలినారు, గేట్లలో బాగా ప్రవహిస్తా ఉన్నాయి. ఇప్పుడు ఎండలకు ఎండిపోయినాయి వాటర్ లేక. ఈ టవర్ల కింద నుంచి ప్రయాణం చేస్తుంటే నాకు అదేదో ఈఫిల్ టవర్ని చూసినంత ఆనందంగా ఉంది. ఇక్కడ అన్ని ఒట్టి చేపల అంగళ్ళే ఉన్నాయి. మేబీ ఇక్కడ డ్యామ్లో పట్టుకొని ఎండబెట్టి ఇక్కడ అమ్ముతారు అనుకుంటా. రేట్లు ఎట్టుంటాయో ఏమో. మెడల్ నొప్పులు వస్తున్నాయి. ఇటు ఏదో స్విమ్మింగ్ పూల్ లో దిగిండు, ఊరకు అదో ఆ గడ్డ పట్టుకోవాలి. మునగడానికి అయితే మేము కార్ని అయితే సాహసం చేసి అది అక్కడ పెట్టినాం. కార్ని మునగడానికి అయితే సిద్ధమవుతాము. ఈడు మునగడు మాకు బ్లాగ్ తీస్తాడు, మేము నలుగురం అయితే మునుగుతాం ఇప్పుడు. వావ్, లొకేషన్ అయితే పిచ్చ పీక్స్. మీకు ఎట్లా కనపడుతుందేమో నాకు తెలియదు, కానీ నాకైతే కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. నీళ్ళ దగ్గరికి అయితే వచ్చినాము. ఇప్పుడు నేను మస్తాను కొద్దిగా లోపలే పోతాం. మమ్మీ చిక్కు ఏడే మునుగుతారు. శ్రీరామ్ వచ్చి వ్లాగ్ తీస్తాడు అనమాట. ఇప్పుడు శ్రీరామ్ ఎవరు చెప్పి నువ్వు మునగట్లేదు కదా, ఇంకేం చేస్తావు? మునుగుతా దిగనమే చేత కాగలేదు కానీ ఇప్పుడు చాలా లోతులో ఈత ఆడబోతానా నేను. ఇప్పుడు సెల్ వాటర్ ప్రూఫే కదా, అట్లా నీళ్ళ లేస్తావా? మామూలుగా అడుగుతున్నా. ఒప్పుతారు మూడు సార్లు పడిందా ఉంది లాంగ్లో. మా అమ్మ దిగుతాను ఈడేందా జాగ్రత్త. పచ్చబొట్టు వెయిట్ వీడు డాన్స్ వేస్తాను, వీడు బ్రేక్ డాన్స్. ఏం చేస్తామంటారు సార్? చెప్పు తీసుకో, చెప్పులే అంటే రాళ్ళతో కొట్టుకుంది. దించు ఏమైంది? పోవడమే ఇంత 4 రోజులు పడుతుంది ఈత పడితే. ఎప్పటికి అలవాటు లేదు కదా మనకు ఈ ప్లేస్. చాలా పాచు. ఏంది బ్రో అట్టా మునగో ఇట్టా అక్కలోను మురిగిండ్రు మీ. ఒరే లాగురా అయినని నువ్వు బా అంటే కలరాడంలా నిజమేరా. యాక్చువల్లీ ఇక్కడ లోతు పీకల దాకా ఉంది గాయస్. మేమేమన్నా కూర్చొని ఉన్నాం అనుకుంటున్నారేమో, మేమేం కూర్చోలేదు, నిలబడుకొని ఉండము. కావాలంటే నిలబడుకుంటాం, చూడండి. అది కూర్చోని బాగా అంత కూర్చోండి. రాళ్ళు కొట్టుకుంటా. బ్రో నువ్వు ఒక్కడే తప్ప బ్రో మొత్తానికి చేరుకున్నావే. అమ్మ ఈత కొట్టుకుంటామండి, వాళ్ళ కాడికి పోద్దంట. ఓకే చూద్దాం. రెడీ 1 పురి నువ్వేంద్రా నువ్వు ఉండవు ఎందుకునా ఈత కొట్టుంటుంది. చిలకాలు అయితే ఆడేసినాము. ఇంకా 3 మునకలు వేసేసి బయటికి వెళ్ళిపోదాం, ఎందుకంటే మనకు టైం అయిపోతుంది. నైట్ కాకముందే మనం ఘాట్ సెక్షన్ అయితే దిగేయాలా. మళ్ళీ అదొక టాస్క్ మనకి. దర్శనం అయితే బ్రహ్మాండంగా అయిపోయింది. అలాగే డ్యామ్ లో కూడా దిగినాము, శ్రీశైలం డ్యామ్. బాగా ఎంజాయ్ అయితే ఫుల్. ఇప్పుడు భయంకరంగా ఆకలేస్తుంది. సో ఏమన్నా తిందామా అని వస్తే ఇక్కడ ఏం పెట్టరా, సుండిపేట దగ్గర మనకు పానీపూరి బండి అయితే కనపడింది. మనం ఇప్పుడు పానీపూరి మెక్కేద్దాం. పానీపూరికి అయితే పోతాను. పానీపూరి మసాలా ఆనియన్స్, పానీపూరి మసాలా ఆనియన్స్. బ్రో ఎట్టుంది బ్రో పానీపూరి? సూపర్, అమృతమా శ్రీరామ్. పానీపూరి అయితే సూపర్ టేస్ట్. నెక్స్ట్ ఇక్కడ మనం మసాలా అంటాం కదా, వీళ్ళు ఇక్కడ పాపడ్ అంటారంట. అది ట్రై చేద్దాం. అప్పలం చూపిస్తా ఉండండి. దీంతోనే వీళ్ళు మసాలా చేస్తారంట.
ఆ మసాలాతో ఇది మిక్స్ చేస్తారు. మనం మామూలు పానీపూరి మిక్స్ చేస్తాం కదా పూరి, వీళ్ళు ఇది మిక్స్ చేస్తారంట. ఇప్పుడు ఇది టేస్ట్ ట్రై చేయబోతున్నాం. ఇప్పుడే నాకైతే పూరి వచ్చింది. ఇది రాట్లా పానీపూరి ఫస్ట్ అంత లేదు కానీ ఓకే, నాకు బాగుంది. ఇంకా నెక్స్ట్ డిన్నర్ బ్రేక్ ఒకటి ఆపాలి. కుమ్మరోళ్ళ దగ్గరికి అయితే వచ్చినాము. ఫుల్ నిద్ర వస్తుంది. వీళ్ళు డ్రైవింగ్ చేయమంటే చేయట్లేదు. అయినా నేను చేయమని చెప్తానా, వీళ్ళు ప్రజల అందుకని వీళ్ళు చేయట్లేదు. నిద్ర వస్తుంది. ఒక పక్క మొహం కడుక్కుంటున్నా, డ్రైవింగ్ చేస్తానా. బాడీలో పెయిన్స్ అన్నీ పట్టకపోయినాయి. ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పేసి బాడీలో బోన్స్ అన్నీ పట్టకపోయినాయి, పెయిన్స్ వస్తున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఇదేమంటారు, ఒంగోలు కుమ్రోల్ దగ్గర ఒకటి ఎంఎస్ రెస్టారెంట్ రెసిడెన్షియల్ అక్కడికైతే వచ్చినాము. ఇక్కడ పుల్కాలు దొరుకుతాయి అంటే పోయి మంచిగా తినేసి ఇంకా నాన్ స్టాప్ కొట్టడమే, డైరెక్ట్ కడపే. ఇంకా మొహం కడుక్కుంటా ఉండడం, కొట్టేయడం అంతే. ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనం మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట, దగ్గరలో ఉన్నాము. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరన్నా లైక్ చేయకుండా చూస్తూ ఉంటే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాళ్ళు అందరూ అయితే అవుట్ అయిపోయారు, డక్అవుట్, మమ్మీతో సహా అందరూ డక్అవుట్. నేను ఒక్కడినే పుల్లాగా మేలుకొని ఉండా. సో బాయ్.